హే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే మూవీ స్టోరీ చాలా ఫన్, ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్గా ఉంది. 2025లో రిలీజ్ అయిన బూల్ చోక్ మాఫ్ అనే మూవీ గురించి చెప్తాను. ఇది ఒక రొమాంటిక్ కామెడీ విత్ అ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్. ఇమాజిన్ చేయండి, ఒక కపుల్ లవ్లో ఉంది, కానీ పెళ్లి కోసం చాలా కష్టాలు ఫేస్ చేశారు. అండ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ టైం లూప్ ట్విస్ట్. అసలు ఏం జరిగింది? ఈ స్టోరీ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్టోరీ స్టార్ట్ అవుతుంది తిత్లీ అండ్ రంజన్ అనే కపుల్తో. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నారు, కానీ ఫ్యామిలీస్ పెళ్ళికి ఒప్పుకోరు. సో వాళ్ళు ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిత్లీ తన ఫాదర్ని మిస్ అయ్యి ఏడుస్తుంది. అవమానం వల్ల నాన్న సూసైడ్ చేసుకుంటారేమో అని భయపడుతుంది. తిత్లీ రంజన్తో ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది, కానీ రంజన్ దానికి ఒప్పుకోడు. వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తుంటారు. అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి ఇది సస్పీషియస్గా ఉంది అని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. స్టేషన్లో ఇన్స్పెక్టర్ మిడ్ నైట్లో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. రంజన్, మేము అడల్ట్స్ ఇద్దరం లవ్ చేసుకుంటున్నాము, పెళ్లి కోసం ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చాము, కానీ మీ కానిస్టేబుల్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని అంటాడు. ఇన్స్పెక్టర్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాడు. తిత్లీ ఫాదర్ వచ్చి రంజన్ పైన ఫైర్ అయ్యి నా డాటర్ని ఎలూప్ చేయడానికి గట్స్ ఎలా వచ్చింది అంటారు. కానీ తిత్లీ రంజన్ సైడ్ తీసుకుంటుంది. ఇన్స్పెక్టర్ తిత్లీకి ఇష్టమై ఉంటే పెళ్ళి ఎందుకు చేయరు అని తిత్లీ ఫాదర్ని అడుగుతాడు. తిత్లీ ఫాదర్, ఈ రంజన్ జాబ్లెస్, నా డాటర్కి గవర్నమెంట్ జాబ్ హస్బెండ్ కావాలి, ఈ ర్యాండమ్ గాయ్ వద్దు అంటారు. రంజన్ ఫాదర్తో తిత్లీ ఫాదర్ ఆర్గ్యూ చేస్తారు. రంజన్ ఫాదర్ ఆల్రెడీ పెళ్లికి ఓకే చేశారు. తిత్లీ ఫాదర్ తిత్లీ లవ్ చూసి రంజన్ ముందు కండిషన్ పెడతారు. 2 monthsలో గవర్నమెంట్ జాబ్ తీసుకోరా, తిత్లీతో పెళ్లి చేస్తా, లేదంటే నా చాయిస్లో పెళ్లి చేస్తా అంటారు. రంజన్ షాక్ అయ్యాడు. ఇయర్స్ నుంచి జాబ్ ట్రై చేస్తున్నాడు, కానీ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు 2 monthsలో ఎలా? రంజన్ తన ఫాదర్ మామతో టెన్షన్లో కూర్చుంటాడు. ఈ జాబ్ ఎలా అయినా తెచ్చుకుంటాను అని వరి అవుతుంటాడు. అప్పుడే రంజన్ సిస్టర్ కెరీ వస్తుంది. రంజన్ని టీస్ చేస్తుంది, నీకు గవర్నమెంట్ జాబ్ ఇంపాసిబుల్ అని. రంజన్ ఫాదర్, మన అబ్బాయి తిత్లీని లవ్ చేస్తాడు, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అంటారు. కెరీ, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, టుమారో మార్నింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాను అంటుంది. నెక్స్ట్ డే కెర్రీ రంజన్ని సుశీల్ అనే అబ్బాయితో మీట్ చేయిస్తుంది. సుశీల్ యాక్చువల్లీ కెర్రీ బాయ్ ఫ్రెండ్. సుశీల్, భగవాన్ దాస్ అనే వ్యక్తికి చాలా గవర్నమెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వాడు నీ జాబ్ ఫిక్స్ చేస్తాడు అంటాడు. రంజన్ ఎక్సైటెడ్ అయ్యి సుశీల్తో భగవాన్ దాస్ దగ్గరికి వెళ్తాడు. భగవాన్ దాస్ రంజన్ సిచ్యువేషన్ చూసి జాబ్ ఫిక్స్ చేయిస్తాను అని అంటాడు, కానీ అడ్వాన్స్గా 2 lakhs, జాబ్ వచ్చాక 6 lakhs ఇవ్వాలి అంటాడు. రంజన్, నా దగ్గర అంత మనీ లేదు, వేరే ఆప్షన్ చెప్పండి అంటాడు. భగవాన్ దాస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంది, మనీ అరేంజ్ చేయి, నేను సెట్ చేస్తాను అంటాడు. రంజన్ టెన్షన్లో 2 lakhs ఎలా అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు తిత్లీ వస్తుంది. సిచ్యువేషన్ తెలిసి అప్సెట్ అవుతుంది, కానీ రంజన్ జాబ్ ఛాన్స్ ఉంది అని హోప్ ఇస్తుంది. నెక్స్ట్ డే తిత్లీ తన మదర్ నెక్లెస్ని తాకట్టు పెట్టి 2 lakhs తెస్తుంది, రంజన్కి ఇస్తుంది. తిత్లీ లవ్ చూసి రంజన్ హ్యాపీ అయ్యాడు. మనీ తీసుకొని భగవాన్ దాస్కి ఇస్తాడు. ఇప్పుడు నా జాబ్ ఫిక్స్ చేయండి అని అంటాడు. కొన్ని డేస్ పాస్ అయ్యాయి. రంజన్ మామ వస్తారు. భగవాన్ దాస్ ఆఫీస్కి రాలేదు, నీ మనీ తీసుకొని రన్ అయ్యాడు అని అంటారు. రంజన్ షాక్, నా పెళ్ళి గాన్, తిత్లీ మనీ కూడా గాన్ అని ప్యానిక్ అవుతాడు. వాళ్ళు భగవాన్ దాస్ని సర్చ్ చేస్తారు, కానీ వాడు ఎవరికి కనిపించడు. తిత్లీకి ఇది తెలిసి రంజన్పై అరుస్తుంది, ఇప్పుడు మన పెళ్ళి అవ్వదు, నాన్న వేరే అబ్బాయి చూస్తారు అని ఏడుస్తుంది. రంజన్ కూడా ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రంజన్ జాబ్ గురించి థింక్ చేస్తుంటే అప్పుడు స్వీట్ షాప్ అతను చెప్తాడు, భోలేనాథ్కి ప్రే చేయి, పెళ్ళి భోలేనాథ్కి ప్రే చేయి, ఏదైనా మొక్కు, నేను కూడా పెళ్ళై కొడుకు పుడితే షేవ్ చేస్తాను అని మొక్కుకున్నానని చెప్తాడు. రంజన్కి ఐడియా వస్తుంది, నేను కూడా భోలేనాథ్కి ప్రే చేస్తా, జాబ్ వస్తుంది అని. రంజన్ టెంపుల్కి వెళ్ళి భోలేనాథ్, నా జాబ్ ఫిక్స్ చేయండి, తిత్లీతో పెళ్లి చేయి అని ప్రే చేస్తాడు. కానీ కోరిక బదులు ఏం మొక్కు చేయాలి అని కన్ఫ్యూజన్. నియర్ బై పండిత్జీని అడుగుతాడు. పండిత్జీ, భోలేనాథ్కి మంచి మొక్కు ఏం చేయాలి అంటారు. రంజన్ ఏదైనా మంచి పని చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు.
నెక్స్ట్ డే రంజన్ అప్సెట్గా కూర్చున్నాడు. తిత్లీ వదిలేసింది. సడన్గా భగవాన్ దాస్ కాల్ చేస్తాడు. కంగ్రాచులేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నీ జాబ్ కన్ఫర్మ్, లక్నోలో సెట్టింగ్ చేశా అంటాడు. రంజన్ సూపర్ హ్యాపీ. అదే టైంలో తిత్లీ ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అబ్బాయి తిత్లీని చూడ్డానికి వస్తాడు. తిత్లీ సిస్టర్కి రంజన్ కాల్ చేస్తాడు. తిత్లీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా జాబ్ ఫిక్స్ అయింది అని చెప్తాడు. తిత్లీకి ఇది తెలిసి అబ్బాయిని రిజెక్ట్ చేసి నాకు రంజనే కావాలి అంటుంది. రంజన్ తన పేరెంట్స్తో స్వీట్ తీసుకొని తిత్లీ హౌస్కి ప్రపోజల్కి వస్తాడు. తిత్లీ ఫాదర్ షాక్, కానీ ప్రామిస్ ప్రకారం పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. సేమ్ మంత్ 30th డేట్ రంజన్ తిత్లీ పెళ్లి. వాళ్ళిద్దరూ సూపర్ ఎక్సైటెడ్. మన పెళ్లి కన్ఫర్మ్ అని హక్ చేసుకుంటారు. పెళ్లి ప్రిపరేషన్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. హల్దీ నైట్ రంజన్ స్నీక్ చేసి తిత్లీని కలవడానికి వెళ్తారు. రేపు మన పెళ్లి, మనల్ని ఎవరూ సపరేట్ చేయలేరు అంటారు. తిత్లీ కూడా హ్యాపీ. నెక్స్ట్ మార్నింగ్ రంజన్ ఎక్సైటెడ్గా లేచి నా పెళ్లి రోజు అంటాడు. కానీ బయట చూస్తే హల్దీ ప్రిపరేషన్స్ జరుగుతాయి. అది ఆల్రెడీ అయిపోయింది. రంజన్ తన మదర్తో బారాత్ ఈరోజు ఎందుకు హల్దీ అంటాడు. మదర్ ఈరోజు 29th హల్దీ డే, బారాత్ రేపు 30th అంటుంది. రంజన్ కన్ఫ్యూజ్. కెరీ సమ్టైమ్స్ లైఫ్ రిపీట్ అనిపిస్తుంది అని అంటుంది. రంజన్ సైలెంట్గా హల్దీ సెలబ్రేట్ చేసుకుంటాడు. క్యాలెండర్లో 29th పై మార్క్ చేస్తాడు. ఈ రోజు అయిపోతే బాగుండు అని అంటాడు. రంజన్ మామ బ్యాచులర్ పార్టీ అరేంజ్ చేస్తాడు. రంజన్ ఎంజాయ్ చేస్తాడు. రేపు పెళ్లి రోజు, కానీ నెక్స్ట్ డే అగైన్ 29th హల్దీ డే. రంజన్కి మాత్రం ఈ రిపీట్ తెలుస్తుంది. రంజన్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2 days నుంచి హల్దీ రిపీట్ అవుతుంది. పెళ్లి రోజు ఎప్పుడు వస్తుంది అంటాడు. ఫ్యామిలీ నీ మైండ్ డిస్టర్బ్ అయింది అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. రంజన్ కోపంగా వెళ్ళిపోతాడు. మామతో ఉన్నప్పుడు రంజన్ స్వీట్ షాప్ పర్సన్ని చూస్తాడు. మొక్కు ఫుల్ఫిల్ చేసి హెడ్ షేవ్ చేసుకున్నాడు. రంజన్కి క్లిక్ అయింది. నేను మొక్కుకున్నా, మంచి పని చేయలేదు. భోలేనాథ్ యాంగ్రీ అంటాడు. తిత్లీ వస్తుంది. రంజన్ సిచ్యువేషన్ గురించి చెప్తాడు. మంచి పని చేస్తేనే పెళ్ళి అవుతుంది అంటాడు. రంజన్ ఆవుకి బెల్లం రొట్టె తినిపిస్తాడు. ఇప్పుడు 30th వస్తుంది అని పడుకుంటాడు. కానీ నెక్స్ట్ డే అగైన్ 29th. రంజన్ ఫ్రస్ట్రేట్ అయ్యి పూర్ పీపుల్కి డొనేషన్ చేస్తాడు. కానీ నో యూస్. డైలీ 29th రిపీట్ అవుతుంది. రంజన్ టైం లూప్లో ట్రాప్ అయ్యాడు. రంజన్ పండిత్ దగ్గరికి వెళ్తాడు. నా మొక్కు స్టక్ అయింది, ఏం చేయాలి అని అడుగుతాడు. పండిత్జీ ఎవరి హార్ట్ని హర్ట్ చేశావో అది రీజన్ అంటారు. నెక్స్ట్ 29th రంజన్ పొలైట్గా బిహేవ్ చేస్తాడు. పాస్ట్ మిస్టేక్స్కి సారీ చెప్తాడు. కానీ లూప్ బ్రేక్ కాదు. ఫ్రస్ట్రేటెడ్ రంజన్ లిక్కర్ షాప్కి వెళ్ళి డ్రింక్ చేస్తాడు. రివర్లో దూకి చనిపోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు అహ్మద్ అనే అబ్బాయి కూడా జంప్ చేయబోతుంటే రంజన్ తనని సేవ్ చేస్తాడు. రంజన్ ఎందుకు చావాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు. అహ్మద్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా, పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. ఈ టైం పేపర్ సూపర్, కానీ సెలెక్ట్ కాలేదు. నేను బ్రోక్ అంటాడు. రంజన్ హ్యాపీ అయ్యాడు. ఇది నా మంచి పని చేయడానికి ఛాన్స్ అని భగవాన్ దాస్ దగ్గరికి అహ్మద్ని తీసుకెళ్తాడు. ఇతని జాబ్ ఫిక్స్ చేయండి అంటాడు. భగవాన్ దాస్ 2 lakhs అడ్వాన్స్ అంటాడు. అహ్మద్ యాంగర్తో నా హార్డ్ వర్క్తో జాబ్ తీసుకుంటాను, మనీ వద్దు అని వెళ్ళిపోతాడు. భగవాన్ దాస్ రంజన్తో అహ్మద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ క్యాండిడేట్, నీ మనీ వల్ల నువ్వు సెలెక్ట్ అయ్యావు అంటాడు. రంజన్ షాక్. నేను హానెస్ట్గా జాబ్ తీసేసా అని గిల్ట్ ఫీల్ అవుతాడు. రంజన్ తిత్లీకి ట్రూత్ చెప్తాడు. నా జాబ్ వదులుతాను, అహ్మద్ డిసర్వ్ చేస్తాడు అంటాడు. తిత్లీ జాబ్ వదిలితే మన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అంటుంది. రంజన్ టెన్షన్లో నైట్ అంతా స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ 29th రంజన్ అగైన్ అహ్మద్ని సేవ్ చేస్తాడు. ఆల్టర్నేటివ్ జాబ్ ఆఫర్ చేస్తాడు. కానీ అహ్మద్ ఇరిగేషన్ జాబ్ మాత్రమే కావాలి అంటాడు. డైలీ 29th రిపీట్. రంజన్ అహ్మద్ని సేవ్ చేస్తాడు. కానీ అహ్మద్ మైండ్ సెట్ చేంజ్ కాదు. ఒక డే రంజన్ అహ్మద్తో మాట్లాడుతాడు. ఎందుకు ఈ స్మాల్ జాబ్ కోసం చస్తావు అంటాడు. అహ్మద్ నా విలేజ్లో వాటర్ ప్రాబ్లం, మా ఫాదర్కి ఇరిగేషన్ ఆఫీసర్ అవుతా అని ప్రామిస్ చేశా అంటాడు. రంజన్ హార్ట్ బ్రేక్ అవుతుంది. రంజన్ డిస్ట్రాక్ట్ అయ్యాడు. అహ్మద్ రివర్లో దూకి చనిపోతాడు. రంజన్ గిల్ట్తో టెంపుల్కి వెళ్తాడు. భోలేనాథ్ని ఫుల్ డివోషనల్తో వర్షిప్ చేస్తాడు. నెక్స్ట్ 29th రంజన్ తన జాబ్ రిజైన్ చేస్తాడు. అహ్మద్కి జాబ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. నైట్ పనుకొని మార్నింగ్ లేచేసరికి 30th వస్తుంది. రంజన్ హ్యాపీ. భోలేనాథ్ నా మొక్కుని యాక్సెప్ట్ చేశారు అంటాడు. కానీ తిత్లీకి జాబ్ వదిలేసింది తెలిస్తే ఏమవుతుందో అని వరి అవుతాడు.
పెళ్లి నైట్ అందరూ డాన్స్ చేస్తారు. రంజన్ని జాయిన్ చేయమంటారు. కానీ రంజన్ గిల్ట్తో నేను జాబ్ వదిలేశా అని రివీల్ చేస్తాడు. అందరూ షాక్. తిత్లీ కూడా రంజన్ పైన అరుస్తుంది. జాబ్ కోసం స్ట్రగుల్ చేశాం, నువ్వు వదిలేశావా అంటుంది. భగవాన్ దాస్ వస్తాడు. రంజన్ ఫూల్, కానీ తన హానెస్టీ నా హార్ట్ విన్ చేసింది. అహ్మద్కి జాబ్ ఇచ్చాడు, విలేజ్ సేవ్ చేస్తాడు అంటాడు. భగవాన్ దాస్ తిత్లీ పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ మాత్రమే చూస్తాడు, క్యారెక్టర్ వద్దు, ఇది యూత్ మెంటల్ ట్రామాకి రీజన్ అని లెక్చర్ ఇస్తాడు. తిత్లీ ఫాదర్ రియలైజ్ అయ్యి రంజన్తో జాబ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, నా డాటర్ని హ్యాపీగా చూసుకో, పెళ్ళి ఈరోజే కన్ఫర్మ్ అంటారు. రంజన్ తిత్లీ హ్యాపీగా గ్రాండ్ పెళ్లితో మూవీ ఎండ్ అవుతుంది. బోల్ చోక్ మాఫ్ చాలా ఎంటర్టైనింగ్ కామెడీ, ఎమోషన్స్ అండ్ సోషల్ మెసేజ్ పర్ఫెక్ట్ బ్లెండ్. గవర్నమెంట్ జాబ్ క్రేజ్ని హైలైట్ చేస్తుంది. క్యారెక్టర్స్ లైక్ రాజ్ కుమార్ రావ్, వహ్విక్ గబీ అండ్ ప్రధాన్ జీ సీన్స్లో లైఫ్ యాడ్ చేస్తారు. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి.